ఫుల్ 6 o'clock south, crosshair on target. Full. పటా సౌండ్ ఏంది కాసా? పసలేదు, మసాలా కావాలి. Bon voyage. డే పెంచరా, పంచన్నావు రైతన్నావు, ఏందిరా ఇంగ్లీష్ సినిమా? యో ఏందే ఇది? 3 దారం చెండి అనుకుంటువే సుత్తి పంపిస్తుంది. అయినా ఈ తొండయా కత్తికి గనికి ఏడ మ్యాచింగో? Jay. గంట కప్పలేక చూస్తారండి. ఆయుధాలు వచ్చున్నాయి, ఎత్తుకొని కాల్చి పారేయండి. ఎత్తుకొని అయిపోయినావు. అది టపాకుల సౌండ్ కాదు, తుపాకుల సౌండ్. మనం కత్తులే కదా ఇచ్చి పంపుండదు కాసా. ఏమోలే, ప్రీతమ నాయకుని కోసం ఏం ప్లాన్ చేసి ఉండారేమో. బండికి బండిలో ఉన్న ఒక్క ఆయుధాన్ని కూడా నష్టం జరగకూడదు. అన్నీ గోడానికి పోవాలి. ఈడ లెక్క నేను చక్కబెట్టొస్తా. చేదో నాకు అప్పుడు అర్థమైంది. అక్కడ ఒక బేస్మెంట్ ఉందని నాకు అంతవరకు తెలియదు. Padma, ready for the show?
ఇలా కట్టేస్తే ఇక్కడితో ఆగిపోతుందని కూడా మీ మూర్ఖత్వం. మీరు మా దళం మొత్తాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ జరగబోయే దాంట్లో నువ్వు చెప్పేది చాలా చిన్నది పద్మ. గేటు లోపలికొచ్చిన ప్రతిదీ నాదే. అది ఆయుధమైనా ఆయువైనా. ఇడిసేస్తే బానిస అవుతా, కరుణిస్తే పారిపోతా స్వామి. కాళ్ళున్నాయనే ధైర్యంతోనే కదా లోపలికొచ్చావు. పది సామాన్లు, 25 శవాలు, ఒక ఈగో. అవి తీసుకొచ్చిన వ్యాను 2 నిమిషాల్లో నా గేటు బయట ఉండాలి. ఈ సెటప్ చూస్తుంటే మాకు 2 స్నైపర్లు కావాలనిపిస్తుంది మ్యామ్. ఇద్దరు స్నైపర్స్ సరిపోరు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఈగల్. ఐ హావ్ ఆల్రెడీ సెంట్ ద హోల్ ఫోర్స్ ల్యాండింగ్ ఎట్ ది రేణిగుంట ఎయిర్ బేస్. థ్యాంక్ యూ మ్యామ్. Now you listen to me. Entire National Combat Force ni venakundi. Burn him down. సార్ సార్ రక్తం సార్. చూడుపో చూడుపో. అందరూ బొట్లు పెట్టుకుని వచ్చుండారు ఇవిరా. బొట్టు కావాలి, ఊత కోత చంపి పుడిసినాడు. ఈడుంటే నిన్ను నన్ను తప్పుతాడు. పదా పడిదిరా రాజైన అడవిలోకి వచ్చిన తర్వాత ఆహారమే. రాబోయే 24 గంటలు ఇక్కడే ఉంటున్నావు. నీ కళ్ళు చూడని వెలుతురు, నీ చెవులు వినని శబ్దం, నీ గుండె కొట్టుకోని వేగం చూస్తాను. కాదని కదిలితే కాణిపాకం సామి కూడా కాపాడలేని సావును చూపిస్తాను. డేంజర్ బోర్డు బయట ఉందంటే అర్థం లోపల డేంజర్ ఉందని. తెలిసి కూడా దాన్ని దాటాలనుకుంటే నువ్వు చూడబోయేది వ్యక్తిని కాదు, విస్ఫోటనాన్ని. తలకొన సహదేవ్ వర్మ అని చెప్తే మీ పిఏ ఒక్క సెకండ్ లో కనెక్ట్ చేశాడు. అస్టానిషింగ్. నీ లాకర్ రూమ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు. దాని గురించి రాసే ఇంట్రెస్ట్ నాకు రాకూడదంటే దానికన్నా ఇంపార్టెంట్ టిప్ నాకు కావాలి. కొన్ని ప్రమాదకరమైన జంతువులు ఇది నా టెరిటరీ అని చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తాయి. అదర్థం కాకపోతే దాడి చేస్తాయి. అలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి అతను నాకు అవకాశం ఇచ్చాడు. 10 ఏళ్లుగా జైల్లో ఉన్న ఒక వ్యక్తిని బయటకు తీసుకురమ్మన్నాడు.
అతను సహదేవ్ను ఆపగలిగే కథం కాళీ ప్రతాప్ ఇన్ఫ్లుయెన్స్ ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ నీ జైలు నుంచి విడిపిస్తుంది. నీ పగని నువ్వు మర్చిపోయావని అనుకుంటున్నాను. ఇకపై నువ్వెవరిని చంపవని ఆశిస్తున్నాను. No. I'm going to kill him. నిమిషాన్ని డాలర్స్ లో లెక్క పెట్టే నీకు నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి? మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెళ్తుర్ని ఆపలేం. అంటే అతని బుల్లెట్ ని ఆపలేం. నాకు చెప్పింది నేను చేస్తున్నాను. ఇది నేను చెప్పగలిగే టిప్. ఇకపై నీ కాల్ రాకూడదు. ఆ పైన జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేని అడిగి తెలుసుకో.